ప్రైజ్ ది లార్డ్. లివింగ్ వాటర్స్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం తెలియపరుస్తున్నాం. మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు డీల్ విత్ ద సిచ్యువేషన్స్. పరిస్థితులతో లేకపోతే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి నేను స్ట్రాంగ్గా లేను అని అనుకుంటూ ఉంటాం. నేను ఒక్కడనే ఎన్ని ఇష్యూస్ అని లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ అని నేను డీల్ చేయగలను, నేను స్ట్రాంగ్ కాదు, నేను బలవంతుడిని కాదు, నేను బలవంతురాలని కాదు అనుకొని బాధపడుతూ ఉంటాం. అయితే మీ అందరికీ ఒక వాక్యం చూపించాలనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అయితే మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను. ఒక వ్యక్తి మీద పోరాడాలి అంటే, లేకపోతే ఒక వ్యక్తిని ఓడించాలి అంటే, లేకపోతే ఒక వ్యక్తితో గొడవ పడాలి అంటే ఎంతమంది అవసరం అండి? మహా అయితే ఒక్కరో ఇద్దరు. కానీ ఒక సమూహమే ఒక వ్యక్తి మీద పోరాడుతుంది అంటే ఆ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా మనకు అర్థమవుతుందండి. కాబట్టి వాక్యం చెప్తుంది, మనం పోరాడేది ఒక వ్యక్తితో కాదు, లేకపోతే ఇద్దరితో, ముగ్గురితో, లేకపోతే 10 మందితో కాదండి, సమూహంతో మనం పోరాటం చేస్తున్నామంట. ఆ వాక్యమే ఒక అర్థాన్ని ఇస్తుంది. అంత సమూహము మన మీద పోరాడుతుంది అంటే మనం ఎంత స్ట్రాంగ్గా మనకు తెలియాలి, ఎంత బలవంతులమో మనకి తెలియాలి. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు కదా, ఎలీషా ఒకరోజు పడుకుంటా ఉంటే అతని మీద వ్యతిరేకంగా రాజు ఒక పన్నాగం పన్నాడు. అప్పుడు అతని మీద పోరాడడానికి లేకపోతే అతన్ని ఎదిరించడానికి రాజు అంట గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపించాడంట, గొప్ప సమూహమును పంపించాడంట. ఒక్క వ్యక్తి మీద, ఒక్క దైవజనుడి మీద ఎందుకు అంతమంది సైన్యాన్ని రాజు పంపించాడు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ దిస్ మ్యాన్ ఈజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. ఈ ఎలీషా ఎంత బలవంతుడు కాకపోతే ఇతను ఒక్కడి మీద అంత సైన్యాన్ని రాజు పంపిస్తాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, శారీరకంగా మనం ఒక్కరమే కావచ్చు, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉండొచ్చు, అవన్నీ దాడులు మన మీద ఒక్కరి మీదే చేయొచ్చు. కానీ ఎలీషా స్పిరిచువల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్, అంటే ఆధ్యాత్మికంగా ఎంతో బలమైన వాడు. కాబట్టి అతను ఎదిరించడానికి గొప్ప సైన్యమే వచ్చింది. ఎలీషాకు ఒక పనివాడు ఉన్నాడు. అతను అంటున్నాడు, అయ్యా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీరి కన్నులు తెరువు అని అంటున్నాడు. అతనితో ఆ పనివాడితో అంటున్నాడు, మహా అయితే ఆ సైన్యము కొన్ని వేలల్లో ఉండొచ్చు, కానీ మన పక్షాన ఉన్నవారు వారికంటే గొప్పవారు. శారీరకంగా మనము ఒక్కరమే కావచ్చు, కానీ మన పక్షాన పోరాడేవారు అక్కడ ఉన్న సైన్యం కంటే గొప్పవారని ఎలీషా చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా నేను స్ట్రాంగ్ పర్సన్ కాదు, నేను ఎదిరించలేను, ఇంకా నేను పోరాడలేను, ఇంకా నాలో బలము లేదు అనుకోకండి. మనకు బలమిచ్చే దేవుడు మనకున్నాడు. మన పక్షాన పోరాడేవాడు మనం ఎదుర్కొంటున్న సమస్యల కంటే, మనం ఎదుర్కొంటున్న పోరాటాల కంటే గొప్పవాడు, శక్తిమంతుడై ఉన్నాడు. ఆ దేవుడు మనకి శక్తినిస్తాడు. కాబట్టే మనము బలవంతులుగా చేయబడతాము, మనము శక్తి కలిగిన వారిగా చేయబడతాము. ఎందుకంటే మనము సర్వశక్తిమంతుడగు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి. ఆమేన్.